నేను మీ ఎంఏ నాయుడు. తోటపల్లి జలాశయం నుంచి ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. చివరి ఆయకట్టు వరకు జలాల వేలాన్ని చూడవలసిన బాధ్యత వారిపై ఉంది. కొన్ని చోట్ల రైతులు అక్రమంగా ఇంజిన్లు పెట్టి తోడేయడంతో మరికొన్ని చోట్ల కాలువలు దెబ్బతినడం లాంటి వాటిని పర్యవేక్షించేందుకు గతంలో లక్షలు ఉండే అవసరం చాలా అవసరం. కానీ వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ పట్టించుకోలేదు. దీంతో ఏటా శివాల ఆయకట్టుకు నీరు వెళ్ళలేదని ఇక్కడ తెలుస్తుంది. కాలం కలిసి రాకుండా నష్టం నిలువు ముంచేసిన తన కృషి వేడకుండా మన కడుపు నింపేవాడు రైతు ఒక్కరే. మన దేశంలో స్వాతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు. తన పండించిన పంటకు తన తల చెప్పుకోలేకపోతున్నాడు. తోటపల్లి జలాశయం నుంచి విడుదలయ్యే నీరు ఖరీఫ్ సాగుకు చివరి ఆయకట్టు వరకు జలాల వెళ్లేలా చూస్తున్నారు అధికారులు. తోటపల్లి జలాశయం నీటిని పంపిణీ వ్యవస్థ మెరుగుపడేలా లస్కర్ల అవసరం. ఖరీఫ్ సీజన్ లో 4-5 నెలల పాటు వీరి సేవలు చాలా అవసరం. ప్రధాన కాలువలు అయితే పిల్ల కాలువల వరకు 100 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు జలాశయాల నుండి వచ్చే నీరు పంట రైతులకు చాలా ప్రాధాన్యతంగా ఖరీఫ్ రైతులకు అవసరం. ఎందుకంటే దీని నుంచి నీరు వెళ్ళాలి, రైతు బాగుండాలి, ఇవన్నీ చేయాలి అనుకుంటే నీరు అయితే మాత్రం పుష్కలంగా చివరి వరకు వెళ్ళాలి. నీటి వనరులు కొరతగా ఉన్నప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పడితే అక్కడ నీటి బాబులు కూడా చాలా తక్కువగా ఉండడంతో రైతు వరి పండించాలంటే బెంబలు ఎత్తిపోతూ ఉన్నాడు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమయ్యి రాబోతున్న 2-3 నెలల్లో ఖరీఫ్ కు సంబంధించిన నీటి వనరులన్నీ కూడా రైతుగా అందేలా చూడవలసిన బాధ్యత అధికారులకు ప్రభుత్వానికి చాలా అవసరం. గ్రామ స్థాయిలో రైతులు నీరు ఎక్కువైనా సరే తక్కువైనా సరే ఇబ్బంది పడకుండా కూడా చూసుకోవాల్సిన